ఇవాళ రేపు డిసెంబర్ 21, 22 ఈ సైకో గారి పుట్టినరోజు ఉంది. ఏమనుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 21 బర్త్డే ఆ రిషికొండ ప్యాలెస్ లో బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి తెగ కలలుగా అన్నాడు. ఇవాళ అది కాస్త కొద్దిగా బ్రేక్ పడింది. మొన్న హైకోర్టు లేదు పాపం ఆ విషయంలో మీరు కొంచెం పరిశీలిస్తోంది. కొంచెం డేట్ మర్చిపోయారు. డిసెంబర్ 9 భారతీరెడ్డి గారి బర్త్డే నాటికి అక్కడ ఉండాలనుకున్నారు, అది మిస్ అయింది. ఓకే, ఫస్ట్ అది మిస్ అయింది. రేపు 21 కూడా మిస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. పెళ్లి రోజు చాలా స్పష్టంగా ఆయన స్పీచ్లు ఏమన్నాడంటే నేను వైజాగ్ వెళ్తానంటే ఏడుస్తున్నారు, నేను అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే ఏడుస్తున్నారు. నువ్వు వైజాగ్ కాకపోతే నల్లమల అడవుల్లోకి వెళ్ళవయా, నువ్వు నల్లమల ఫారెస్ట్లోకి వెళ్ళు. నువ్వు వైజాగ్ లో ఇల్లు కట్టుకుంటే మాకెందుకు ఏడుపు, కానీ రిషికొండకి గుండు కొట్టించావు కాబట్టి ఇవాళ అక్కడ గట్టిగా ప్రజలందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే దోసుకున్న సొమ్ము బాగా ఉంది కదా. బెంగళూరులో ప్యాలెస్ కట్టావు, లోటస్ పాండ్ ప్యాలెస్ కట్టావు, ఇడుపులపాయలో కట్టావు, చెన్నైలో కట్టావు, తాడేపల్లిలో కట్టావు. నీకన్నా డబ్బులు తక్కువ, నువ్వు దోచుకున్న సొమ్ముతో కట్టుకోవా. దానికి నువ్వు రిషికొండను గుండు కొట్టించాలా? అక్కడ ఉన్నటువంటి మొత్తం పర్యావరణాన్ని అంతా కూడా దెబ్బతీయాలా? అక్కడ ఉన్నటువంటి భూములు కబ్జా చేయాలా? నీ సొంత డబ్బులు పెట్టుకుని ఏడిస్తావలేవా? ఎందుకు మాకు ఈ తిప్పలన్నీ ఎందుకు? ఇవాళ అస్సలు వచ్చిన బాధ అది. వీకే గారు, నేను వైజాగ్ వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు. నేను అక్కడ చాలా కష్టపడి ఆఖరికి ఏదో మన చెప్తా ఉన్నారు గోల్డెన్ కమోడ్ అంట. గోల్డెన్ కమోడ్ ఏదో ఈయన గారు జలకాలు ఆడటానికి ఒక స్పెషల్ టబ్బు ఇవన్నీ చాలా పెట్టించుకున్నాడంట రిషికొండ ప్యాలెస్ లో. ఇప్పుడు అవన్నీ అనుభవించాలి అర్జెంటుగా వెళ్ళి, అది కుదరట్లేదు. అది ఈయన గారి ప్రధానమైనటువంటి ఏడుపు అది, అంతకుమించి వేరే ఏం లేదు. ఇవాళ ఇల్లు అక్కడ దిగాడు కదా, దిగ్గానే పాపం కడుపంతా మండిపోయి ఉంటుంది. అరే చాలా కష్టపడి బోడిగుండు కొట్టించా కొండకి, చాలా కష్టపడి బోళ్ళంతా ప్రజాధనం తగలేసి కట్టించాను అక్కడ ప్యాలెస్, ఇల్లు అనుభవించలేకపోతా ఉన్నా అని చెప్పి అది ప్రధానమైనటువంటి ఏడుపు. రెండోది ఇంకొక గొప్ప మాట అన్నాడండి. అదేంటంటే ఎక్కడా లంచాలకి తావు లేకుండా నిజాయితీ గల పరిపాలనని అందిస్తా ఉన్నాడు. ఏం చెప్పావా? లంచాలకి తావులేదా? అదే మొన్న మీ బంధువు, నీ సమీప బంధువు బాలినేని ఏం చెప్పాడా? ఓపెన్ గా చెప్పాడు కదా ప్రెస్ మీట్ లో, నేను డబ్బు తీసుకున్నాగా అని చెప్పాడుగా. ఇంకా ఏంటా లంచాలకి తావలేదని ఏం మాట్లాడతావా నువ్వు? నీ సమీప బంధువు, మాజీ మంత్రి, నీకు అత్యంత దగ్గరవాడు ఓపెన్ గా నేను తీసుకున్నాగా అని చెప్తుంటే ఇంకా ఏంటా లంచాల గురించి మాట్లాడతావు నువ్వు? నీది కొంతమంది 10% కమిషన్ గవర్నమెంట్ అంటా ఉన్నారు రకరకాలుగా. ఇవాళ పెట్టుబడులు ఏమి మన రాష్ట్రానికి రావట్లేదంటే నీ లంచాలు భరించలేక ఎవడు మన రాష్ట్రం వైపు కూడా కన్నెత్తి చూడట్లా. చివరిగా ఒక మాట వీకే గారు, అంటే జగన్ కామెంట్స్ మీద చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవటానికి ఏమీ లేదా? ఇదిగో నీలాగా సెల్ఫ్ డబ్బా వేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదయా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఆయన 53 రోజుల పాటు నువ్వు అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన నిర్బంధించినప్పుడు ప్రపంచం మొత్తం చెప్పిందయా. చూడలేదా? గచ్చిబౌలి సిబిఎన్ గ్రాటిట్యూడ్ సభ నువ్వు చూడలేదా? చూసే ఉంటావు, చూసి 2-3 టీవీలు పాల్గొట్టుంటావు నువ్వు. ప్రజలు చెప్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో. నిన్న చెన్నై వెళ్తే అక్కడ రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నీలాగా సెల్ఫ్ వేసుకోకర్లా చంద్రబాబు నాయుడు గారు, ప్రజల గుండెల్లో ఉంది ఆయన ఏం చేశారు. ఇక బొత్స సత్యబాబు గారు ఏంటి సార్ ఏమంటా ఉన్నారు సార్? సత్యబాబు గారు 25 సంవత్సరాల 25 సంవత్సరాలు ఉగాది తర్వాత టీడీపీ ఉండదట, 25 ఏళ్ళు వైసీపీ అనండి. ఇప్పుడు ఈ 420 గవర్నమెంట్ ని గద్దె దింపడానికి ఇంకా 120 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 420 గవర్నమెంట్ ని భూస్థాపితం చేయబోతా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇంకా 120 రోజుల్లో ఈ 420 గవర్నమెంట్ ని భూస్థాపితం చేయబోతా ఉన్నారు. ఆ విషయం కూడా తెలుసు. మీకు నిజంగా అంత మితిమీరిన కాన్ఫిడెన్స్ ఉంటే ఈ ట్రాన్స్ఫర్లు దేనికి, ఈ నియోజకవర్గాలు మార్చడం దేనికి? మొన్నటి వరకు ఏం చెప్పాడు సార్? నా స్టిక్కర్ అంటిస్తే చాలు, వెళ్ళండి, వెళ్ళి గడప